For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనీ మేనేజ్మెంట్. అందరూ డబ్బు సంపాదిస్తారు, కానీ సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలి, పొదుపు చేసుకున్న డబ్బుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మరి ఈ టాపిక్ పై మనతో మాట్లాడడానికి ప్రెసెంట్ స్టూడియోలో ఉన్నారు మనీ మేనేజ్మెంట్ గురు లైఫ్ కోచ్ కొణతం పాపయ్య గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామండి సార్. మనం అందరం చూస్తూ ఉంటాం, మనీ అనేది చాలా మంది చాలా ఈజీగా సంపాదిస్తూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచే ఎడ్యుకేషన్ మనం చదువుతున్నప్పటి నుంచే మనం డబ్బు, చదువుతో పాటు డబ్బు కూడా మనం సంపాదించాలి అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? మనీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఈ యొక్క మనీ మేనేజ్మెంట్లో చాలా మనం అనుకుంటే ఈజీగా సంపాదిస్తారని మీరు ఒక మాట అన్నారు. అది తప్పు. ఎందుకు అని అంటే ఒక దాంట్లో మనీ ఒక రంగంలో ఒక వ్యక్తి సక్సెస్ కావటానికి చాలా కష్టపడాలి, చాలా ప్రయత్నాలు చేయాలి. చాలా అంటే ఆ యొక్క కష్టం, సుఖం, బాధ, తర్వాత అవమానాలు ఇవన్నిటినీ అధిగమిస్తేనే అతనికి విజయం వస్తుందే తప్ప ఒకేసారి ఈజీగా మనీ ఎవ్వరికి రాదు. వచ్చింది అని అంటే ఫాదర్ నుంచా లేకపోతే అన్అఫీషియల్గానే అడ్డదారిన రావచ్చు. మనకు కావాల్సింది నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే నిలబడుతుంది. ఉదాహరణకు ఈ మార్కెటింగ్ రంగంలో సేల్స్, ప్రతిది కూడా సేల్స్, ప్రతిది కూడా సేల్స్. మనం వాడే సెల్ ఫోన్ కాంచి గుండు పిన్ కాంచి ప్రతిది కూడా సేల్ చేయాల్సిందే. సేల్స్ చేయటానికి రకరకాల యాడ్స్ వస్తుంది. ఏ యాడ్స్ వచ్చినా సక్సెస్ కావాల్సింది మాత్రం ఒక సేల్స్ పర్సన్నే. ఎలా? మట్టిని కూడా అప్పట్లో ఒక 95 ప్రాంతంలో మట్టిని కూడా అమ్మవచ్చు అని చెప్పేసి అన్నారు. అని అంటే ఏందని నాకు అర్థం కాలే. మట్టిని కూడా అమ్మి కోట్లు సంపాదించవచ్చు అన్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. కానీ అమ్మవచ్చు అనేది తర్వాత అర్థమైంది. ఏంటి సార్ అని చెప్పి మా గురుగారిని అడిగితే మట్టిని అమ్మొచ్చండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సిటీలలో మొక్కలు పెంచుకోవటానికి ఆ యొక్క మొక్కలు పెరిగే మట్టిని ఎక్కడో ఎర్రగా ఉండే మట్టి, ఒక క్వాలిటీ ఉండే మట్టిని తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు. అట్లా అమ్మిన వ్యక్తి కూడా ఇలా ధనవంతులేనని చెప్పి ఒక పర్సన్ నాకు చూపించారు. మా యొక్క గురువు గారు చూపించారు, ఇలా కూడా చేయొచ్చు. అయితే మార్కెటింగ్ రంగంలో పోదామని నువ్వు అంటున్నావు అంటే సక్సెస్ ఎట్లా కావాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగా నేను. ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లైఫ్ అన్నప్పుడు ఎవరో ఒకరు గురువు అవసరం. గురువు అని అంటే మనకు చెప్పిన గురువు కాదు, చెప్పిన పాఠాలు చెప్పిన గురువు కాదు. మనం జీవితంలో పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్ని మనం ఏది అడిగినా కూడా అతను చెప్పిన యొక్క విధానము, అతను చెప్పిన మాటలు, అతను చెప్పిన సూచనలు మనం పాటిస్తూ లైఫ్లో సక్సెస్ అయితే అనుక్షణము అతన్ని గుర్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా సార్. నాకు 1993-94 ప్రాంతంలో ఒక పర్సన్ హైదరాబాద్కి వచ్చి, నేను ఒక విలేజ్ నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి సిటీకి వచ్చాను. గవర్నమెంట్ సెక్టర్కి పోతే జాబులు వచ్చే పొజిషన్ కనిపించలేదు. ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే నువ్వు మార్కెటింగ్ చేయండి ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. ఆ సలహాతోటి నేను చూస్తున్న తర్వాత ఒక సక్సెస్ అయిన పర్సన్ దగ్గరికి వెళ్ళాను. అతను కొంచెం చూసాయో పరిచయం. సార్ ఇలా నేను చేద్దాం అనుకుంటున్నా అంటే మార్కెటింగ్ లైన్ బాగానే ఉంటుంది. మార్కెటింగ్ అనేది ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ సంపాదించని సంపాదన నువ్వు సంపాదిస్తావు, ఎవరు ఊహించని స్థితికి వెళ్తావు. కానీ అక్కడ ఒక నిజాయితీ, ఒక సమయ పాలన, ఒక ప్రాస్పెక్టింగ్ పెట్టుకున్నామంటే దాని మీద నువ్వు ముందుకెళ్ళిపోవాలి. ఎలా ప్రాస్పెక్టింగ్ పెట్టుకుంటావు? ఒక లిస్ట్ రాసుకొని రా, 100 మందిని అని చెప్పాడు. నేను ఒక రోజు పోయి కలిశాను. కలిసిన తర్వాత ఈ విషయం అడిగిన సమయంలో మొత్తం మాట్లాడిన తర్వాత అతని ఆఫీస్ ఉంది, అతను కూడా సక్సెస్ అయ్యాడు. పోనీ అతను పెద్దగా చదువుకున్నాడంటే నేను అప్పట్లో గ్రాడ్యుయేషన్, అతను గ్రాడ్యుయేషన్ కూడా కాదు, నార్మల్గానే బిజినెస్లో సక్సెస్ అయ్యాడు. సేల్స్, కంప్లీట్ సేల్స్, నాట్ బిజినెస్. సేల్స్లో సక్సెస్ అయిన పర్సన్ని కనుక్కుంటే మీ సక్సెస్ కారణం ఏంటి సార్, మీ వేళకు నేను వద్దాం అనుకుంటున్నాను,
మీలాగా కాకపోయినా మీలో సగం వచ్చినా పర్లేదు అనుకున్నా. అంటే అతను ఏం చెప్పలే. అంత అయిపోయిన తర్వాత నా సక్సెస్కి ఒకటే కారణము, మీరు రేపు సాయంత్రం ఫ్రీగా ఉంటాను, మీరు రండి, ఒక 100 మందిని మీకు తెలిసిన వాళ్ళ పేరు రాసుకొని రమ్మన్నాడు. ఈ 100 మంది రాయాలంటే ఏందైనా కొత్తగా చెప్తున్నాడు అని చెప్పేసి ఒక గంట తర్వాత కూర్చొని ఒక పెన్ను పేపర్ తీసి 100 ప్రాస్పెక్టింగ్ పేర్లు రాశాను. 100 రాసిన తర్వాత ఆ 100ని తీసుకొచ్చి ఆయన దగ్గరికి పోయి కూర్చోబెట్టాను. అందులో నేను కొన్ని పొరపాట్లు చేశాను. పేర్లు మాత్రమే రాశాను కానీ అతను ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ నేను రాయాలి. మీరు చేసిన పొరపాటు ఏంటి అని అంటే, పేర్లు అడ్రస్లు అవి రాసుకొని, అప్పట్లో పేజర్స్ ఉండేవి, మొబైల్ నెంబర్లు లేవు, ల్యాండ్ లైన్ నెంబర్లు, పేజర్ నెంబర్లు ఉండేవి. నేను ఏం చేసిన, పేజర్ నెంబర్లు, మొబైల్ నెంబర్లు ఆయన చెప్పిన ప్రకారంగా నేను రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఆయన చెప్పిన సాయంత్రం నాకు ఇచ్చిన సలహా ఏంటి అని అంటే, ఇందులో స్టాండర్డ్గా రోజు 10 మందిని ఖచ్చితంగా కలువు, ఇంటికైనా పో, బయటనైనా కలువు, ఎనైనా కలువు, ఇంటికి పోయి నాకు ఒక విషయం చెప్తా అని చెప్పాను. ఏం విషయం చెప్తారు? ఒక సేల్స్, ఒక ఐటమ్ నేను అమ్ముతున్నాను, ఇది బాగుంటుందా? ఐటమ్ అమ్ముతున్నావు, ఓకే, అదేంటో ప్రోడక్ట్ గురించి నేర్చుకోమన్నాడు. ప్రోడక్ట్ గురించి నేర్చుకోమన్నప్పుడు నేను ఆ ప్రోడక్ట్ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళాను. ఆయన ఏ క్వశ్చన్ అడిగినా కూడా దాంట్లో ఏది అడిగినా చెప్పడానికి సిద్ధంగా నేను నేర్చుకొని పోయాను. అయితే ఆయన అడిగిన దానికి నేను చెప్పడానికి, అడిగిన దానికి చెప్పడానికి చెప్తూ ఇలా మరుసటి రోజు ఒక 10 మందిని కంటిన్యూ కలిశారు. 9 మంది నో అన్నారు. 9 మంది నో అన్నారు. నో అన్న తర్వాత ఏంటి పరిస్థితి, 9 మంది వద్దంటున్నారు, ఈ సారేమో ఇలా చెప్పారు, ఆయన సక్సెస్ అయ్యిండు, నా దగ్గర ఎక్కడ లోపం ఉంది, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను, నా మనసులో నేను లోపల ఫీలింగ్ అయిన తర్వాత 10వ పర్సన్ కడిపోయిన తర్వాత మొత్తం సేమ్ మ్యాటర్ మళ్ళీ చెప్పుకుంటూ వస్తారు. అతను ఏమన్నాడంటే, సార్ ఓకే బాగానే ఉంది, కానీ నాకు ఒక పీస్ కావాలి అని అంటే, సరే సార్ ఒక ఫీస్ అని చెప్పేసి ఫీస్ తెచ్చేసి పెట్టేసిన తర్వాత క్యాష్ ఇచ్చారు. అప్పట్లో ఎంత, 950 రూపీస్. అది మన గ్రానైట్ పీస్, ఫ్లవర్ షో పీసెస్, అది పెట్టేసి ఉన్న తర్వాత ఆ సక్సెస్ అయిన తర్వాత ఆ పర్సన్ చూసిన తర్వాత ఆయన తీసుకున్నాడు, అమౌంట్ ఇచ్చాడు. ఈ 9 మందికి పడ్డ శ్రమ అనేది ఈ ఒక్క పర్సన్ తీసుకున్న తర్వాత అన్నీ మర్చిపోయాను. నాకు దాని మీద, ఆ ప్రోడక్ట్ మీద నేను సేల్ చేసినందుకు నాకు 15% కమిషన్. ఆ రోజుల్లో హ్యాపీ. అయితే ఆ మూమెంట్ చూసిన తర్వాత ఇది ఇలా ఉందని చెప్పేసి అప్పుడు మంచిగా తీసుకున్న తర్వాత అనుభవం లేదు కదా, మళ్ళీ అది వచ్చిన తర్వాత ఇంటికాడ పెట్టి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. సార్ ఇట సంగతి మీరు చెప్పిన ప్రకారంగా చేస్తే నాకు ఒక్క పీస్ అమ్ముడిపోయింది 10లో, ఇది ఒకటి, నువ్వు విజయం సాధిస్తావు పో అన్నాడు. ఏంటి సార్ ఇలా అంటుండు, నాకంటూ 20 సంవత్సరాలు పెద్ద, ఈ సార్ ఇలా అంటుండే ఏంది అని చెప్పి నేను ఆలోచనలో పడ్డా. అయితే ఎట్లా సార్ అని చెప్పి మళ్ళీ లోపల ఉంటుంది కదా, లోపల అంటున్నాం కానీ బయటకంటే ఆయన ఏమనుకుంటాడో ఏందోనో బాధ. ఏంటి ఎట్లా సార్, నువ్వు అన్నావు కదా ఒక్క పీస్ తీసుకున్నావు పర్సన్ కాంచి, ఒక్క పీస్ అమ్మగలిగావు, ఆ పర్సన్ దగ్గరికే రేపు వెళ్ళి ఇంకో 10 మంది ఉరుగా, ఈ 10 మందిని కలుస్తూ ఆ పర్సన్ తోటే ఇంకా చెప్పు, మీ బంధువులు ఎవరు, మీ చుట్టాలు ఎవరు, వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎవరు మొత్తం వాడు మ్యాక్సిమం చెప్తాడు. మీ బ్రదర్ తీసుకున్నాడు అండి అనగానే ఇంకో బ్రదర్ తీసుకుంటాడు, ఇంకో సిస్టర్ తీసుకుంటాడు. అక్కడ నాకు 12 పీసులు అమ్ముడుపోయింది. 12 పీసులు అమ్ముడుపోతారకనే ఆ మరుసటి రోజు నా ఆనందమే కాదు, అంటే నేను మార్కెటింగ్లో సక్సెస్ అవుతా అని వెళ్ళిపోయాను. అలా సక్సెస్ అవ్వకుంటూ ఇక తిరుగు చూసుకోలే, ఎవ్రీడే పోవడంతో ఆ రోజుల్లో 5,000 నుంచి 6,000 వస్తే ఎక్కువ. నా ఇన్కమ్ ఆ మంత్లో సుమారుగా 18,000 వచ్చినాయి. చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీగా. అయితే సక్సెస్ కావటానికి ఒక సమయం, ఒక టైం ఇచ్చినామంటే టైంకి ముందే ఆడ కూర్చోవాలి, ఆ విషయం చెప్పాలి, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ రావాలి. ఆ విధంగా రావటంతో సక్సెస్ అయ్యి వెనకకు చూసుకోలేదు. అయితే నేటి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి నాకు ఉద్యోగం రాలేదని, లేకపోతే సరైన గుర్తింపు రాలేదని చాలామంది యూత్ అనుకుంటారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి ఎక్కడ
మనకి సంబంధం లేదు. చదివిన చదువుకు కానీ చేసే ఉద్యోగానికి కానీ ఎక్కడ సంబంధం లేదు. చదువు అనేది నాలెడ్జ్ ఇస్తుంది. చదువు అనేది నాలెడ్జ్ ఇస్తుంది. ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. సమయస్ఫూర్తి నేర్పిస్తుంది. పది మందికి చెప్పే విధానాన్ని నేర్పిస్తుంది తప్ప ఓన్లీ డబ్బులు సంపాదించమని మనీ నేర్పించదు. ఇది దాంట్లో మనం అందరం పక్కా గుర్తుంచుకోదగ్గ విషయం. నేనైతే అదే గుర్తించాను. ఎడ్యుకేషన్లో చాలా ఉన్నాయి. టెక్నికల్ ఉంది, నాన్ టెక్నికల్ ఉంది, తర్వాత వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. ఈ అన్ని కోర్సులలో కూడా అన్ని కూడా బ్రతకడం నేర్పిస్తుంది. కానీ మనీ సంపాదించడం నేర్పించదు. కానీ మనీ సంపాదించాలంటే మనీ మేనేజ్మెంట్ అవసరము. డబ్బులు ఎంత సంపాదిస్తామో, ఎంత వస్తే అంత ఖర్చు పెడితే ధనవంతులు కూడా బీదవాళ్ళు అయ్యే అవకాశం ఉంది. తర్వాత అదే పర్సన్స్, అదే ముచ్చట, అదే వ్యక్తులు, కింది స్థాయి వ్యక్తులు, ఒక పూర్ పర్సన్ పైసా కూడబెట్టి బొట్టు ఎలా ఒక కుండల కడవలో పడుతుంటే అది ఎలా కుండ నింతదో, పైసా కూడబెడితే ఇతను ధనవంతుడు అవుతాడు. ధనవంతుడు పోయి బీదవాళ్ళు అవుతాడు. అప్పట్లో మన ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన టైంలో కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అని ఆయన సలహా చెప్పాడు. అప్పుడే మాది ఏంటి పెద్ద ఆయన ఇలా చెప్పాడు ఏంది అని అనుకుంటే 100% ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏంది, మన తిండి అయితే ఆగదు కదా. ఏ పాట తప్పినా సాపాటు అయితే తప్పదు కదా. తర్వాత మెయింటెనెన్స్ తప్పదు కదా. కాబట్టి ఏదో ఒక పని చెయ్యాలి, సక్సెస్ కావాలి. నేను ఇప్పటి యువతకు ఇచ్చే ఒక యువత కానీ, డబ్బులు సంపాదించాలనుకునేవారు కానీ, మార్కెటింగ్ రంగంలో డెవలప్ కావాలనుకునేవారు కానీ, వీళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే కష్టపడండి. నాకు చదివిన చదువుకు సరైన గుర్తింపు లేదు, నాకు ఈ గవర్నమెంట్ నాకు ఈ ఉద్యోగం కల్పించలేదు, నేను చదువుకున్నా కాబట్టి ఇలాంటి డిగ్నిఫై ఉద్యోగమే చేస్తా అనేది కాదు. అవసరానికి ఏ తప్పు చేయకుండా, ఎలాంటి పొరపాట్లు చేయకుండా, నీతి నిజాయితీతో కష్టపడి పని చేసుకుంటూ పోతే ఎప్పటికైనా కూడా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.